వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, జనవరి శనివారం పంచమి తిథి వస్తుంది కదా, చాలా మంచి రోజు. ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది అంటున్నారు. కానీ నాకు ఇక్కడ ఒక చిన్న అనుమానం గురుగారు. ఇప్పుడు ఏదైనా కూడా మన ప్రారంధ కర్మలో రాసి ఉంటుంది. పూర్వజన్మ సుకృతం ప్రకారం ఈ జన్మలో పిల్లలైనా పెళ్ళైనా మన జీవితమైనా ఈ దేహమైనా అంటూ ఉంటారు కదా. మరి పిల్లల కోసం అంటే ఆ జన్మలో బహుశా మనకి రుణం ఏం లేదేమో, ఎవరిని తీర్చుకోవాల్సింది లేదేమో, అందుకే మనకు పిల్లలు రాలేదేమో అనుకోం కదా. పిల్లలు కావాలని ఎన్నో పూజలు పునస్కారాలు ఎన్నో మెడిసిన్స్ వాడుతుంటాం. అవును. మరి ఇది ఎందుకని, అందుకు అంత డెస్పిరేషన్? అమ్మా, ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మీరేమన్నారు, పూర్వజన్మలో మనం ఎవరికి రుణం లేము అన్నారు. రుణం ఉంటేనే పుడతారు పిల్లల్లాగా అంటూ ఉంటారు కదా. అదే అంటున్నా, మన రుణం లేనప్పుడు మనకు పిల్లలు పుట్టరు కదా, అటున్నప్పుడు పూజలు దేనికి, పురస్కారాలు దేనికి అని. అంత పూర్వజన్మలో మనకు రుణం లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? మరి పుట్టట్లేదు కదా గురుగారు. పుట్టట్లేకపోవడానికి ఆ రుణానికి సంబంధించిన విషయంలో పుట్టట్లేదు కదా. రుణం అంటే సరే, ఈ ఏకాదశి, ఈ శనివారము, పంచమి కష పక్కన పెడదాం. రుణం అంటే ఏంటమ్మా అసలు? అప్పు ఒక్కటే కాదమ్మా. రుణం అనేటువంటి విషయం గురించి తెలుసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు. ఈ జీవితం సరిపోదు. మనిషి గర్భస్థ శిశువు, వాడు పుట్టగానే పుట్టడంతో 3 రుణాలతో పుడతాడు. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. వాడు పుట్టడంతో అంటే తల్లి దగ్గర పాలు తాగటానికి పూర్వమే, వాడు శీర్షోదయం గర్భం నుంచి బయటకు వచ్చాడైనా వాడు శిరస్సు ఎప్పుడైతే కనిపించిందో వాడికి 3 రుణాలతో జన్మిస్తాడు. వాడికి రుణం తీర్చుకున్నాడు, రుణం లేదని మనం ఎలా అనుకుంటాం? 2, డబ్బులు ఇవ్వటం ఒకటి, తీసుకోవడం ఒకటి. ఇవి మాత్రమే మన దృష్టిలో రుణాలు కాదమ్మా. మనం అన్నం తింటున్నాగా, అది రుణమే. ఎవరికి రుణం? మనం రైతుకు రుణం. అంతే కదా. ఆ రుణం మనం తీర్చుకోలేం కదా. దానికి మించి గర్భస్థ రుణం ఉంటుందమ్మా ఒకటి. గర్భస్థ రుణం అంటే అది ఎట్లా, ఒక మనిషి చనిపోయి వేరే వాళ్ళ కడుపుని పుడతాడు. ఆ పుట్టినటువంటి పిల్లలు అర్ధాయుష్తో చనిపోతుంటారమ్మా. రుణం తీరిపోగానే చనిపోవడం అది చాలా ప్రమాదకరం. అంటే దీనికి మీరు అడిగింది ఈ వారం గురించి, దీని గురించి అడిగారు కానీ అమ్మా, కానీ రుణం అనేటువంటి విషయం వచ్చేటప్పటికి రుణం రుణం లేదు కదా మనకు. ఎలా పుట్టరు, ఎందుకు పుట్టరు, ఎందుకు పుడతారు అనేటువంటి దానికోసము నేను ఈ విషయాలు చెప్పదలుచుకున్నాను అంతే. ఒక బ్రాహ్మడు, ఆయనకి సుమారుగా ఒక 75-76 సంవత్సరాలు ఉన్నాయి. ప్రతి నిత్యము అక్కడ గోదావరి నది ఉంది. ఆ నదికి వెళ్ళి 3 పూట్ల సంధ్యావందనం చేసుకొని అర్ఘ్యప్రదానం మొదలు ఇంటికి భోజనం చేస్తూ ఉంటాడు. ఆయనకి అంత్యకాల దశ వచ్చేసింది. అంత్యకాల దశ వచ్చేసింది. ఆయన అర్ఘ్యప్రదానం మీద ఇవ్వాలి, సమయం దాటకుండా వెళ్తున్నాడు. కానీ నడినెత్తి మీద ఎండ ఉండి ఆ రోజు మితిమీరిన ఎండ తట్టుకోలేకపోతున్నారు. కాళ్ళు కాలిపోతున్నాయి, అడుగు కాళ్ళు కింద పెట్టలేకపోతున్నారు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తున్నప్పుడు అక్కడ ఒక తాటి చెట్టు కింద 2 చెప్పులు. అంటే తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీసే అతను ఆ చెప్పులు కింద వదిలేసి పైకి వెళ్ళాడు. ఈయన కాళ్ళ వేడి తట్టుకోలేక ఆ చెప్పులు వేసుకొని వెళ్ళిపోయింది నదికి. పైనుంచి ఆయన చూసి, నా చెప్పులు పోతైపోయినాయి, అయ్యవారు కాళ్ళు కాలకుండా నా చెప్పులు ఉపయోగపడ్డాయి, ఆ పుణ్యం నాకైతే వస్తుంది కదా, నా జీవితం బాగుపడుతుందని ఆయన అనుకున్నాడు. కానీ నేను అక్కడ నది వరకు వెళ్ళి నది దగ్గర చెప్పులు వేసేసి నదిలోకి దిగి నేను దొంగతనం చేశాను. ఈ రుణం నేను తీర్చుకోలేను. మరలా నేను ఈ చెప్పులు అక్కడ ఇచ్చేసినప్పటికీ కూడా ఉపయోగం లేదు. అందుకని ఒకరి చెప్పులు ఒకరు వేసుకోకూడదు అంటారు, చూశారండి. కర్మ ప్రారంధాలు అన్నీ ఉంటాయి. వాస్తవానికి ఆ తాడి చెట్టు ఎక్కినంత ఎవరైతే ఉన్నారో అతను పైనుంచి కింద పడి చనిపోవాలి. అతని శాసనం అది. తప్పిపోయిందా గురుగారు? ఈ చెప్పులు ఆయన వేసుకెళ్ళాడు, నది దగ్గర ఆపుకున్నాడు, నదిలోకి అర్ఘ్యం ఇచ్చాడు, నదిలోకి వెళ్ళిపోయాడు ఆయన. చనిపోయాడు ఆయన. చనిపోయిన తర్వాత కొంతకాలానికి ఆ తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీసేతను ఎవరైతే ఉన్నారో అతని భార్య గర్భవతి అయింది. పిల్లవాడు పుట్టాడు. పుట్టిన దగ్గర నుంచి అతను కాస్త ఎప్పుడు దేవతారాధన చేసుకోవడము, ఉపనయన సంస్కారం కాకుండానే నేను గుండు చేయించుకుంటా, పిలక పెట్టుకుంటా, శివుడి దగ్గరికి వెళ్తా, జపం చేస్తా, ఇచ్చేసుకుంటా అంటుంటే వాడికి అర్థమవుతుంది. అయ్యవారు ఆ రోజు నా చెప్పులు తీసుకువెళ్ళారు, నదిలోకి వెళ్ళిపోయి ఆయన కాలం చేసేసారు, ఆయనే ఆ రుణం తీర్చుకోవడం కోసం నా కడుపును పుట్టారు అని చెప్పి అతని చేతి నుంచి ఏది తీసుకోవడం మానేస్తారు. వాళ్ళ అమ్మ కానీ ఆయన కానీ ఆ పిల్లవాడి చేతి నుంచి గ్లాసులు మంచినీళ్ళు కూడా
తీసుకోరు ఇంకా. ఎందుకని గురుగారు? చెప్తాను. అతనికి 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 24 ఏళ్ళు వస్తుంటాయి. రుణం తీర్చట్లా. అతను బయటికి వెళ్తున్నాడు, సంపాదించుకొస్తున్నాడు, ఒక్క రూపాయి కూడా ఇంట్లో ముట్టుకోవట్లా. ఆ డబ్బులు మొత్తం కొండలో పెడుతున్నాడు, ఇంట్లో తీసుకోవట్లేదని చెప్పి. 24 సంవత్సరాలు దాటింది, 27 వచ్చింది. 27 మ్యాక్సిమం హైయెస్ట్ వాళ్ళు ఉంటే 32 సంవత్సరాలండి. ఎవరు? పిల్లవాడు. ఈ ఒక్క ఈ రుణం తీర్చుకోవడం కోసం జన్మించే వాళ్ళు హైయెస్ట్ బ్రతికారంటే 32 ఏళ్ళు బ్రతుకుతారు అంతే. 27 సంవత్సరాలు దాటింది. అతను ఆలోచించాడు, వీళ్ళకి అర్థమైపోయింది, నేను ఈ క్రితం జన్మలో ఇలా చేశాను కాబట్టి ఈ జన్మలో నా దగ్గర నుంచి వీళ్ళేది ముట్టుకోవట్లేదు అని అతను అర్థం చేసుకొని దీనికి ప్రాయశ్చిత్తంగా ఏదైనా చేయాలి. నా డబ్బు తీసుకోరు, నా డబ్బు తీసుకుంటే తప్ప నాకు రుణ విముక్తి కాదు అని చెప్పి అందరూ పడుకున్న సమయంలో ఆ కొంపకి నిప్పంటిస్తాడు. ఆ కొంపకి నిప్పంటిచ్చేస్తాడు అందరూ పడుకున్న సమయంలో. వామ్మో ఇల్లు అంటుకుంటుంది, అందరూ బయటకు వచ్చేస్తుంటారు. అన్ని సామాన్లు ఇస్తూ 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 అప్పటికి కూడా ఆ పిల్లవాడి చేతి నుంచి ఎవరు సామాన్లు తీసుకోరు. ఒక ఈ దూలాలు ఉంటాయి కదా, ఆ దూలాన్ని కదులుపుతాడు. ఆ దూలం పడే సమయంలో ఆ కుండను తీసుకొచ్చి, అమ్మాయి కుండ పట్టుకోమని నేను వచ్చేస్తున్నాను బరువుగా ఉందంటాడు. గబిక్కిన ఆ తల్లి ఆ కుండ పట్టుకుంటుంది. ఆ దూలం అతని మీద పడి అతను వెళ్ళిపోతాడు. కుండ తీసుకున్నావా అని మొగుడు వస్తాడు, భర్త. తీసుకున్నంటే అయిపోయింది. ఏంటి మీరు ఎందుకు ఇలా చేశారంటే అసలు విషయం ఇప్పుడు చెప్తాడు ఆయన. ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది కాబట్టి ఆయన అయ్యవారు ఈ మన కడుపును పుట్టాడు, ఎంతో పుణ్యం చేసుకున్నాం మనము, అందుకే ఆయన చేతిని ముట్టుకోవద్దు అంటే ఎంతకాలం కూడా పిల్లవారి చేతిని తీసుకోవద్దు అంటే నన్ను కోప్పడ్డావు, నువ్వు ఇదే కారణము. నువ్వు తీసుకున్నావు ఇప్పుడు అంత కుండ డబ్బు, ఆ డబ్బుతో వాళ్ళు బిల్లింగ్ కట్టుకోవచ్చు, అంత డబ్బు సంపాదించి ఇచ్చేసాడు ఆయన. అందులో వెళ్ళిపోయాడు. ఈ విషయాలు నేను తెలుసుకున్న తర్వాత నాకు ఒక విషయం తెలిసిందండి. నేను ఏం చేసినా భద్రాద్రి వెళ్ళినప్పుడు మా ఇంటికి వెళ్తే మా అమ్మ ఇవాళ కూడా నా జీతం మంచిది తీసుకోదు, మంచిలు ఇస్తే అక్కడ పెట్టమంటుంది. మొదట్లో నాకు తెలియక నన్ను ముట్టుకోకూడదా, కోపం మీద ఇష్టం వచ్చేట్టు వచ్చేవాళ్ళం. ఈ విషయాలు తెలిసిన తర్వాత అంటే రుణం తీరిపోతుందేమో, రుణగ్రస్తుడిగా జన్మించాడేమో అనుమానాలు. ఏదైనా సరే అక్కడ పెట్టు, అమ్మ ప్రతి ఒక్కటి నాకు చేతికి ఇస్తుంది, అన్నం కలిపి నోట్లో పెడుతుంది అమ్మ, కానీ అక్కడ పెట్టు అంటే ఇటువంటివి కొన్ని రుణాలంటే మనం కేవలం డబ్బని అనుకుంటామండి. రుణంలో అనేక రకాలు ఉన్నాయి. మనం ఏ రుణం నాకు లేదని మనం ఎలా అనుకుంటాం. కాబట్టి సంతాన రూపంలో కొన్ని రుణాలు తీర్చుకొని చనిపోతారు. కొంతమంది ఏడిపించడం కోసమే సంతానం పుడతారండి. ఎలా అంటే ఒక మనిషి మీద మనకు విపరీతమైన కోపం ఉంది, చాలా ద్వేషం ఉంది, ఆ మనిషిని చిత్రహింసలు పెట్టాలని మనకు ఉంది, మనల్ని అంతా టార్చర్ పెట్టాడు, కానీ ఆ మనిషిని మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఏమీ చేయలేక నిస్సహాయంలో మనల్ని మనమే ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఇంటి పడతాడండి. ఆ మనిషి ఏడిపించేటువంటి బాధ ఉంటుంది. బ్రతుకుండగా తల్లిదండ్రులు నేను ఎందుకు బ్రతుకున్నానా అని అనుకుంటారు. ఇప్పుడు చాలా చూస్తున్నాం గురుగారు ఇలా, నేను ఎందుకు బ్రతుకున్నానా అంటే తల్లి తండ్రి చూస్తుండగానే మందు తాగటాలు, అమ్మాయిలతో తిరగటాలు, రకరకాల అవసరమైన తల్లి మీద చేతులు చేసుకుంటారు, కొడుకుల మీద తండ్రి మీద చేతులు చేసుకుంటాడు. అసలు వీడిని పుట్టంగానే ఎందుకు చంపలేదని వీళ్ళు బాధపడతారు, లేదంటే ఇప్పుడు మేము ఎందుకు చచ్చిపోలేదని బాధపడతారు తల్లిదండ్రులు. అంత ఏడుపు ఏడిపిస్తారు కొంతమంది వాళ్ళ కడుపును పుట్టి. దీన్ని రుణం కాదని ఎలా అన్నారండి. సత్సంతానం ఉంది, దుస్సంతానం ఉందండి. ధృతరాష్ట్రుడికి పుట్టారుగా కొడుకులు, దుర్యోధనుడు, మరి అది వారు చేసింది ఏంటి మరి అంటే ఇది ఎలా ఉంటుందంటే ఏదైతే కనుక మనం లేదు అని అనుకుంటామో చాలా తప్పది. సంతానం అనేటువంటిది కేవలం కూడా నీ రుణాన్ని దృష్టిలో ఉంచుకొని సంతానం ఉంటుందండి. సంతానం కలగలేదు అన్నా సరే నువ్వు చేసిన పాపాలే. బ్రహ్మహత్య, భ్రూణహత్య, వీరహత్య అని ఉంటాయండి. మనం కోపం రాదంటే అంట చాలా మంది డాక్టర్స్కి నేను సాదా సజెషన్స్ ఇచ్చా, వాళ్ళకి సంతానం కలగట్టేదంటే కొన్ని ఏదో చేసాం, ప్రయోగాలు చేసాము, కొన్ని దోషాలకు ప్రాయశ్చిత్తాలు చేసాం, సంతానం కలిగింది. డాక్టర్స్ కూడా ఎందుకు కలగలేదని మరి డాక్టర్సే కదా, ఎందుకు కలగదో వాళ్ళకి తెలియాలిగా. అంతా బాగానే ఉంది, ఏ లోపము లేదు, సంతానం కలగట్లా. ఈ అబార్షన్స్ చేయటాలు ఇటువంటివన్నీ అంటే ఒక ప్రాణిని చంపేసావుగా, భ్రూణహత్య. ఒక ప్రాణిని నువ్వు చంపేశావు, గట్టిగా వారించలేకపోయి కరెక్ట్ కాదు ఇది చెయ్యను అవతలకు పో అని చెప్పి గట్టిగా లేకపోయావుగా. రిపీట్, ఇది కరెక్ట్ కాదు ఈ పని, నేను ఇటువంటి పనులు చేయనని అనలేకపోయాంగా. వాళ్ళు ఏదో బాధ చెప్పుకున్నారని చెప్పి అభాషణ చేసావు. ఆ భ్రూణహత్య చేసింది ఎవరు?
చాలా మంది డాక్టర్స్ ఇట్లా ఉందండి, అంతా బాగుందండి, ఏ ఇబ్బంది లేదంటే చూస్తుంటే ఆ భ్రూణ హత్యలు వేరే హత్యలన్నీ వరుసగా బయటపడ్డాయి. వాటికి ఏవో ప్రాయశ్చిత్తాలు ఉంటాయి, ఇది చేయించాము చక్కటి సంతానాలు కలిగే వేరే విషయం. రుణం అనేటువంటి ఉంటేనే వీడికి సంతానం కలగడం, సంతానం కలగలేకపోవడం, కలగలేదన్న దాని నుంచి కూడా సంతానం ఎందుకు కలిగిందంటానికి కొన్ని కారణాలు ఉంటాయి. మళ్ళీ వీడిని రుణముక్తుని చేయాలి, వీడిని మళ్ళీ రుణ విముక్తుని చేయాలి. ఇన్ని కారణాలు ఉన్నాయమ్మా. కేవలం రుణం అంటే మనం అప్పనే అనుకుంటాం. అన్నిట్లకన్నా చాలా దారుణమైంది గర్భశోక రుణం. ఇందాక చెప్పుకున్నాను చూశారండి, ఇలా రుణం తీరిపోవాలనే ఒక ఉద్దేశ్యంతో వారికి తెలుస్తుంది నేను కారణజన్ముడిగా జన్మించాను, రుణం తీర్చుకోవడానికని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏదో ఒక రకంగా వీళ్ళకి కొన్ని ఇవ్వవలసినవి ఇచ్చేసి వెళ్ళిపోతారండి, పకాల గర్భంలో కలిసిపోతారు. అటువంటిది మనం జాగ్రత్త పడాలి. లేకపోతే ఇది ఒకటి, ఏది ఆ తల్లి తండ్రి రెండే అనుకుంటారు, ఒకటి మేము చచ్చిపోవాలి, రెండు వాడు చచ్చిపోవాలి. అంటే కొడుకు కూడా చనిపోవాలి, వాడు పుట్టినప్పుడే వాడిని చంపేస్తే బాగుండేది అనుకున్నారంటే ఎంత టార్చర్ పెడితే అనుకుంటారు. ఈ రెండూ కూడా గర్భశోకానికి తావిస్తాయి. ఆ రెండిట్లోంచి బయటపడడానికి కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉంటాయి. కానీ రుణం అనేటువంటిది మనం కేవలం అప్పుగానే అనుకుంటాం. కాదమ్మా, మీ చేతి నుంచి నేను మంచినీళ్ళు తీసుకున్నది రుణమే. జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. మనిషి చనిపోయినప్పుడు కొంతమంది నోటి దగ్గర బియ్యం వేస్తూ ఉంటారు, బంధువులు వస్తారు, స్నేహితులు కూడా వస్తుంటారు. ఎందుకు వస్తారు తెలుసా అమ్మా? నువ్వు బ్రతుకుండగా నీకు నేనేమైనా చేశాను చేయలేదు తెలియదు, నీ చేతి నుంచి నేను మంచిలు దాకుండొచ్చు, ఆ రుణం మిగిలిపోయింది కాబట్టి ఇగో బియ్యం ఇట్లా వేస్తున్నా, ఆ రుణం తీరిపోవడం కోసం. అంటే నువ్వు చచ్చావు బాబు, నా కడుపును పట్టద్దు, నా కడుపును పట్టిన వాళ్ళు నీ రూపం నాకు వద్దు, నీ ఏడుపును నాకు వద్దు, ఈ రుణంతో నేను ఇబ్బంది పడద్దు. ప్రేమగా ఎవరు రారండి వాడికి, ఎవరే గోరుముద్ద పెట్టలేకపోయామని బాధగా ప్రేమగా ఎవరు రారు. ఏదైనా కారణం చేత నీ దగ్గర నేను ఏదైనా రుణపడున్నానేమో, ఆ రుణం తీర్చుకుంటారని చెప్పి బియ్యం వదులుతారు. అక్కడ చనిపోయాడు కదా, ఎక్కడ మళ్ళీ వీళ్ళందరూ మనసులో ఉంటారు, ఎవడి గడుపును పడతాడో, ఎవరిని టార్చర్ పెడతాడో, నా గడుపును పట్టద్దరు బాబు నీకు. ఇటువంటి రుణాలు తీర్చుకోవటంలో ఒక మనిషికి జన్మ సరిపోదమ్మా. అటువంటిది రుణం అంటే. మరి ఇటువంటి ఏవైతే గర్భ రుణాలు, గర్భశోకాలు, ఇవి మనం ఏదైతే రుణం అనేటువంటి విషయం చెప్పుకున్నామో అది అరుణం కావాలి. ఇక ఏ రకంగానూ రుణం ఉండవద్దు. ఈ జన్మకి నీ రుణం తీరాలి. మళ్ళీ నీ కడుపును పుట్టినడికి రుణాలు ఉంటాయి, కానీ ఆ జన్మ రుణం అనేటువంటిది తీర్చుకోవాలి అన్న కొన్ని దివ్య యోగాలు ఉండాలండి. మామూలుగా చిన్న చిన్నవి అయితే మనం ఎలా తీర్చుకుంటాం, కానీ ఇటువంటి విషయంలోంచి మీరు బయటపడాలి అని అంటే దీనికి కూడా ఇందాక మనం ఒక విషయంలో చెప్పుకున్నట్టుగా 25వ తారీఖు రోజున చేసేటువంటి అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన, 18 శక్తి పీఠాలని ఏకకాలంలో ఆరాధించడం. ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 గంటలు, ఇంచుమించుగా 9 నుంచి 12 గంటలు పడుతుంది. ఏకకాలంలో అష్టాదశ శక్తి పీఠాది దేవతల్ని ఆరాధించడం. దీని అష్టాదశ శక్తి పీఠాలు ఎలా వచ్చినాయి అనేటువంటిది ఆలోచిస్తే దీనికి ఖచ్చితంగా కూడా అనుసంధానం కనిపిస్తుంది. దక్ష యజ్ఞము, ఇవన్నీ కూడా ఆ అమ్మవారు అందులో అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోవడం, భస్మం అయిపోవడం, ఈశ్వరుడు భుజాన్ని పెట్టుకుని వెళ్ళిపోవడం, దీనికి అనుసంధాన రుణాలుగా గర్భశోకమే కదంతా కనిపిస్తుంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల నుంచి కూడా పూర్తిగా బయటపడాలి. ఇవి తెలుసో తెలియక రుణాలు అనేటువంటి గర్భశోక రుణాలు, ఇటువంటి మన కుటుంబంలో మన పిల్లలు మన ఎదురుకుండానే హింసకు గురి చేస్తూ మనల్ని హింసకు గురి చేస్తున్నారు, ఇలా ఉన్న పరిస్థితి ఏమిటి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భారతీయ శంకర పీఠంలో నిర్వహించేటువంటి ఒక అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన 25వ తారీఖు జనవరి ఏదైతే ఉందో అందులో పాల్గొనగలిగితే దీంట్లోంచి వాళ్ళు బయటకు రాగలుగుతారమ్మా. సో విన్నారు కదా గురుగారు చెప్పింది. అలా బాధపడుతున్న వారు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే గురుగారు, మనం వీడియో స్టార్టింగ్ లో ఈ శనివారం రాబోయే పంచమి శనివారం కలిసి వస్తుంది, ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళకి, పిల్లల గురించి బాధపడే వాళ్ళకి అని అనుకున్నాం కదా, ఆ వీడియో మనం చేయాలమ్మా. ఎందువల్లంటే మీరు అడిగింది ఎంత బాగుందో, అందులో రుణం అనేటువంటి వచ్చేటప్పటికి నాకు అనిపించింది, రుణం 2 అక్షరాలు కాదు, 2 జీవితాలు. అంటే ఆ దంపతుల జీవితం అదే రుణం అంటే, అది ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ కారణంగా అసలు అనుకోలే, ఈ కారణంగా అందరికి తెలియజేసేందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మా. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.